మత స్వాతంత్రపు హక్కులో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ అనేది కేవలం పీఠికలో మాత్రమే ఉంది, ప్రియాంబుల్లో మాత్రమే ఉంది. సెక్యులరిజం అనేది భారతదేశం యొక్క రాజ్యాంగ స్వరూపాన్ని తెలియచేయడానికే ఉంది తప్ప భారతదేశం యొక్క ప్రజల స్థితిగతులను డిసైడ్ చేయడానికి సెక్యులరిజంకి సంబంధం లేదు. ఈ రోజున సెక్యులరిజం అంటే మతరహితమైన రాజ్యము, అంటే ద స్టేట్ షుడ్ నాట్ ఎండోర్స్ ఎనీ రిలీజియన్. రాజ్యము ఒక మతాన్ని కలిగి ఉండకూడదు, అంటే ప్రభుత్వం అంత మాత్రమే. కానీ చాలా మంది ఈ మధ్య స్టైల్గా చెప్పుకున్నావు వీఆర్ సెక్యులర్ హిందూస్ అండి అని చెప్పేసి. అరే సెక్యులర్, నువ్వు హిందూ అంటేనే నీకు మతం ఇటు చచ్చింది. నువ్వు సెక్యులర్ హిందూ అంటే మతరహితమైన హిందూ ఎట్టా చేస్తావు నువ్వు చెప్పు. అన్ని ఇక్కడ మతాల మధ్య కావాల్సింది సామరస్యత, దాన్ని టాలరెన్స్ అంటారు. ఈ టాలరెన్స్కి సెక్యులరిజంకి సంబంధం లేకుండా ప్రతోడు మేము సెక్యులర్ అండి అంటే దేబ్రు మొక్క వేసుకుని చెప్తా ఉన్నారు. నేను దానికి వ్యతిరేకం అంటున్నాను. సెక్యులరిజం అనేది ప్రభుత్వాలకు సంబంధించింది, మనకు కాదు. మనకు కావాల్సింది మత సహనం, పక్క మతాలని గౌరవిస్తూ ఉండాలి, అంతవరకే. పోనీ ఆయన పద్ధతి ప్రకారంగా ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు బతకాలా బతకద్దా చెప్పండి. ఇప్పుడు సెక్యులరిజం విషయంలో నేను చెప్పిందని కానీ ఇంకా సమాధానం చెప్పాలా? నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా రాజ్యాంగం ప్రకారం అనేది? మీరు అడిగింది కరెక్టేనా? మీరు అసలు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, ఆయన నాకు దేవుణ్ణి చూపిస్తా అని ఛాలెంజ్ విసిరితే వ్యక్తిగతంగా విజ్ఞత కలిగిన వ్యక్తి అని మీ మీద నమ్మకంతో వీడికి వచ్చాడు. దీన్ని ముందు పెట్టుకొని రకరకాల విషయాల్ని ప్రస్తావించి ఇప్పుడు రాజ్యాంగం మనధర్మ శాస్త్రం గురించి అసలు మీరు అడిగిన పర్పస్ ఏందో చెప్పండి. అది నేను భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిని, బోధించిన వ్యక్తిని, ప్రచారం చేసే వ్యక్తిని. అందులో నాకు సెక్యులరిజం పట్ల, డెమోక్రసీ పట్ల, సౌభ్రాతృత్వం పట్ల, భిన్నత్వంలో ఏకత్వం పట్ల అపారమైన నమ్మకము, ప్రేమ ఉన్నది. అదొక అంశం. రెండోది, మనుధర్మశాస్త్రాన్ని చదివానా అన్నాను. మనుధర్మశాస్త్రం అనే గ్రంథమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులని కులాల వారీగా విభజించి, వృత్తుల వారీగా విభజించి, వీళ్ళు అనుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి పనిని బట్టి ఎవరైనా ఏ పని చేయొచ్చని అని చెప్పబట్టి వేల సంవత్సరాలైనా ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎవడు పోలే ఇంతవరకు. ఒకరిద్దరు పోయినంత మాత్రం పోయినట్టు కాదు. అర్థమైందా? ఆ మనుధర్మం అలా కొనసాగుతుందనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1932-33 కాలంలో మనుధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ 25వ తేదీన బహిరంగంగా తగులబెట్టాడు, మహదు చెరువు పోరాటం సందర్భంగా. రైట్, మీరు ఆ మాట అంటారు కదా, మనుస్మృతిని దాంట్లో ఉన్న కొన్ని కాగితాలను మాత్రమే తలగబెట్టిండు అంబేద్కర్ గారు అని చెప్పేసి మేము విన్నాం. జరిగింది కూడా అదే. కానీ ఇక్కడ మనుధర్మ శాస్త్రం టాపిక్ వెళ్ళారు. ఎందుకంటే సెక్యులరిజం గురించి వచ్చిన డిస్కషన్ దేనికి వచ్చింది అసలు? నన్ను ఏం అడగాలనుకున్నారు? ఈ దేశంలో ప్రతి మతము, మా మతమే, అది క్రైస్తవులైనా ఇస్లాం అయినా, ఆయన కూడా అంగీకరించాలి ఈ విషయాన్ని. క్రైస్తవులేమో అసలు నిజమైన దేవుడు యేసు ప్రభువే, లోకరక్షకుడు యేసు ప్రభువే, అందరికీ ప్రభువు నేనే అని గోడల మీద రాసుకొని అందరూ క్రైస్తవం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో దేశాలను వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. ఇస్లాంను నమ్మేవారు కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందువులు కూడా అయ్యో మా ధర్మం విచ్ఛిన్నం అవుతుంది, లేదా మా ధర్మం నుంచి కొంతమందిని ప్రలోభపెట్టి, భయపెట్టి, ఆశ పెట్టి మారుస్తున్నారు. వీళ్ళందరూ ఆ మతంలో రాని ఒకడు, ఈ మతంలో ఓకని ఒకడు ఇదే అంటారు. కానీ ఒరే, అన్ని మతాలు లేకుండా మనుషులుగా జీవించుదాం, మానవత్వంతో జీవించడానికి మతంతో పని లేదు. ప్రపంచమంతా సైన్స్ వెనుక వెళ్తుంది. పక్కన మనకంటే ఎక్కువ జనం ఇంతకాలం ఉన్నటువంటి చైనా ఒక నాస్తిక సంఖ్య కలిగి ఉంది. సరే, అక్కడైనా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉంటే అక్కడున్న మంచినీళ్ళు స్వీకరిద్దామంటే అది కూడా లేకుండా అంతా వేదాలోనే ఉంది అని అంటూ ఎటు తీసుకుపోతారు? అంతా బైబుల్లోనే ఉంది అంటూ ఎటు తీసుకుపోతారు? మా ఖురానే కరెక్టు అని ఎటు తీసుకుపోతారు? మమ్మల్ని దయచేసి హిందూ సోదరులు లలిత్ కుమార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నా వల్ల, నా మాటల వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను మనసారా క్షమించండి. నేను దాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, సాగదీయాలనుకోవట్లేదు, రిపీట్ చేయాలనుకోవట్లేదు. అలాగే వివిధ మతాలు కూడా దయచేసి నాస్తికులు అనగానే దేవుళ్ళను తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, కించపరిచేవాళ్ళని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మధ్య రొటీన్గా అయ్యే క్వశ్చన్, నువ్వు మా దేవుడే కనిపించిన తిట్టడానికి, మిగిలిన దేవుడు అంటే నేను ఈ దేవుని తిట్టలేదు కదా నాయన అంటే, వాళ్ళని తిట్టవా, వాళ్ళని తిట్టు వీడియో చేయవా, వీళ్ళని తిట్టు వీడియో, అసలు ఏం వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ హియర్? కాబట్టి నేనేమంటానంటే, లలిత్ కుమార్ గారి ద్వారా హిందూ సమాజాన్ని, లేదా మా తాత రామాలయం పూజారిగా మా తాత తరపున, భక్తిగా ఉన్న మా అయ్య తరపున, మాలలేస్తున్న నా తమ్ముడు తరపున, మా తల్లి తరపున నేను అడుగుతున్నాను, అయ్యా, అన్ని మతాలలో అనేక మూఢనమ్మకాలు చెడ్డవాళ్ళ ద్వారా కొనసాగుతున్నాయి, ప్రచారం చేయబడుతున్నాయి. ఆయా మతాల వారు వాళ్ళ మతంలో ఉన్న చెడును గుర్తించు, దయచేసి మీకు మీరన్నా మార్చుకోండి. రైట్ లలిత్ గారు, ఆయన చెప్పేది ఏంటంటే ఉన్న ధర్మాలను అనుసరిస్తూ మంచిగా బతకండి.
అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా. నేను అదే చెప్తున్నా అండి, మొత్తం లేకుండా కూడా బతకచ్చు అంటున్నా. అసలు రెండు వాక్యాలు మతం లేకుండా కూడా బతకొచ్చు, సంతోషం. కాకపోతే ఇప్పుడు నరేష్ గారు ఏమంటున్నారంటే క్రైస్తవులు యేసు గురించి చెప్పుకుంటున్నారు, ముస్లింలు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, వీళ్ళేమో మా వాళ్ళని మతం మార్చేస్తున్నారు కాబట్టి మేము కాపాడుకుంటానికి ఉన్నామంటున్నారు. మరి వాళ్ళిద్దరూ మతం మారుస్తూ ఉంటే మరి మేము కాపాడుకోవటం కాకుండా ఏం చేయాలో మీరు చెప్పండి. పోనీ వదిలేసి మారిపోతే మారిపోండిరా అని చెప్పేసి అనాలా? లేదు వీళ్ళు మతాలు మారుతున్నారు కాబట్టి అసలు మతమే లేకుండా బతకండి అనాలి. ఆస్తిక మార్గం వల్ల ఆస్తిక మార్గం వల్ల ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి? అండ్ మోరోవర్ ఆస్తిక మార్గం పక్కన పెట్టేయండి, నేను బైబుల్ని ఖురాన్ని మాట్లాడను. ఎందుకంటే బైబుల్లో మతం మార్చమని ఉంది, ఖురాన్లో మతం మార్చమని ఉంది, వాళ్ళు మారుస్తున్నారు. సనాతన ధర్మంలో మతం మార్చమని లేదు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఇవ్వచ్చు అని చెప్పారు. అంటే నీ పక్కన ఉండే ఏ జీవిని కూడా ద్వేషించకుండా అందరి పట్ల కరుణ మైత్రి భావంతో ఉండమని చెప్పేసి అలాంటి సనాతన ధర్మం వీళ్ళకి తెచ్చే నరేష్ గారి పైన మీకు ద్వేషం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరికండి? నరేష్ గారి పైన మీకు? నాకు వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేదు. ఇప్పుడు మీరు మాటల పరంగా మీకు ఉందా లేదా? లేదు. నిజం చెప్పండి. నిజంగా లేదు. మీ ఆత్మసాక్షిగా నాకు ద్వేషం ఏదున్నా కూడా సబ్జెక్ట్ టు పాయింట్ మాత్రమే ఉంటుంది. ఆయన అయ్యప్పని ద్వేషించాడు, పరంగా మీకు ద్వేషం ఉందా లేదా అదే చెప్తున్నా. అయ్యప్పని ద్వేషించాడు, దూషించాడు ఆయన. ఆ టైంలో ఆయన కనపడితే నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా. ప్రశ్నకు సమాధానం రాకపోతే మేబీ హ్యూమన్ ఎమోషన్స్ కారణంగా ఏమైనా జరిగితే నేను 2 దెబ్బలు ఇచ్చు, ఆయన 2 దెబ్బలు ఇచ్చు, అంతే జరుగుద్ది.